హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ మంజుల యాదవ్. ఎల్జీ మీడియా సమర్పించు పల్లె పాటల ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ముందు ఒక మట్టిలో మాణిక్యం చాలా అద్భుతమైన గొంతుని మన ఎల్జీ మీడియా ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నాను. అమ్మ పాట వింటే చాలా అద్భుతంగా ఉంటది. అమ్మ గొంతు, ఆట పాట, కట్టు బొట్టు ఎంత అంటే నిజంగా ఒక నిండుతనం కనిపిస్తుంది. సో నేను చెప్పడం కాదు, ఆ అమ్మతోటే ఒకసారి మీ అందరికి పరిచయం చేస్తాను. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం రా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవాపురం గ్రామం. మాది ఏం పేరమ్మా? నా పేరు భిక్షమమ్మ. భిక్షమమ్మ. అమ్మ నిజంగా మీ పాటలు, శివుడి పాటలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ. మన ఒక సాంగ్ బాగా స్వర్ణగిరి టెంపుల్లో ఉంది కదా, అక్కడ ఆ టైంలోనే ఎక్కువ రీల్స్ అయినాయి. ఏం పాట అంటే 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ లెగరా పరమాత్మ లెగరా, ఎన్నీలు సన్నీలు ఏకము చేసినం తానమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ లెగరా పరమాత్మ లెగరా, మల్లెలు మాలలు నీకోసం తెచ్చిన మాలంకరించగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ లెగరా పరమాత్మ లెగరా. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అమ్మ. ఎందుకంటే అసలు నిజంగా ఆ పాట విన్నప్పుడల్లా నాకు ఏమంటాము, శివుడు నిజంగా మీ పాటలు వింటుంటే మీ గొంతుతోటి అక్కడ శివుడు నాట్యం చేస్తాడేమో అంత ఇదిగా అనిపిస్తుంది. మా ప్రేక్షకులకి మీరు ఒకసారి పాడి వినిపించాలి ఆ పాట. ఓకే తల్లి, పాడతాను. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ లెగరా పరమాత్మ లెగరా, ఎన్నిళ్ళు సన్నీళ్ళు ఏకము చేసిన సానమడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ లెగరా పరమాత్మ లెగరా, మల్లెలు మాలలో నీకోసం తెచ్చినము అలంకరించగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ లెగరా పరమాత్మ లెగరా, మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ లెగరా పరమాత్మ లెగరా. నిజంగమ్మా అసలు చాలా అంటే చాలా బాగా వాడిరమ్మా. మరి అవకాశం ఎట్లా వచ్చిందమ్మా ఫస్ట్ మనకి? నేను కోలాట చిన్నప్పటి నుంచే పాటలు పాడేదాన్ని. కోలాట నేర్చుకున్నా, మళ్ళీ నేను మాస్టర్ అయినా కోలాటాలు నేర్పిస్తాను. ఎంత మందికి నేర్పించిరమ్మా? 70 టీంలకు నేర్పించాను నేను. 70 టీంలు ఇక్కడ మన తెలంగాణలోనా మొత్తం ఆంధ్ర కూడా? తెలంగాణ ఆంధ్ర ప్రోగ్రాంలు కూడా చేసిన. చాలా చేసిన. కోలాటాలు నేర్పిస్తా, మళ్ళీ ప్లస్ భజన కూడా నేర్పిస్తా. భజన కూడా అమ్మ. మరి ఇవన్నీ చేస్తున్నారు కదా, అంటే మన చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళ లేకపోతే మీరు సొంతంగా నేర్చుకున్నారా? మన ఇంట్లో అమ్మ నాన్న అంతా సింగర్లే. వాళ్ళంతా వారసత్వం వచ్చేసి నాన్న భాగవతం ఆడేది, అమ్మకి పాటలు బాగా వస్తాయి అన్నట్టు. ఓకే, అట్లా నేను వినేదాన్ని పాడేదాన్ని అన్నట్టు. అమ్మ అంటున్నారు కదమ్మా, మరి అమ్మ గురించి ఒక పాట పాడతారా? పాడతారా? పాడండి. కమ్మనైన అమ్మ పాట ఇంటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, తల్లి గర్భాకుడిలో ఉన్నప్పుడు రెట్ట ముద్దయ్యి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను గడుపులుందన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటే జన్మనిచ్చి కొత్త లోకాన్ని సచ్చిన శమముల సమ్మసిల్లు నమ్మ, సచ్చిన శమముల సమ్మసిల్లు నమ్మ. ఆ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవలసిన, ఇన్ని జన్మాలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. అమ్మ చాలా నిజంగా చాలా బాగా వాడారమ్మా అమ్మ పాట. అంటే అమ్మ అంటే బాగా ఇష్టం అమ్మ మనకి? ఇష్టం కాదు, అమ్మకు మించిన దైవం ఏముంటది మనకి. సరే అమ్మ, మరి ఫస్ట్ మీరు అసలు చాలా సాంగ్స్ పాడారు కదా, యూట్యూబ్ లో పాడారు, పెద్ద పెద్ద ఛానల్స్ లో పాడారు. సో అసలు మీరు ఎప్పుడన్నా అనుకున్నారమ్మా ఇంత పెద్ద ఛానల్లో నేను ఇక్కడ పాడగలుగుతా స్టూడియోలో అనేసి అనుకున్నారా? అంటే అనుకుంటే కనకవనికి ఇట్లా చూసినాక అనుకునేదాన్ని, ఇంత మంచిగా పాడుతుంది, నా వాయిస్ కూడా చాలా బాగుంటది అంటారు, నాకు ఎందుకు రాలేదు ఈ అవకాశం, వచ్చు కదా బాగుండేది నేను కూడా పాడతాను అనేది అనిపించేది. భగవంతుడు మైక్ టీవీ ద్వారాగా వచ్చింది నాకు అవకాశం. భూతం రమేష్ వచ్చి ఇంటర్వ్యూ చేసిండు, ఫస్ట్ ఒక పాటకు అవకాశం ఇచ్చారు, బాగా వైరల్ అయింది. అది ఏం పాట అమ్మా ఒకసారి? నేను పాడతా. అది ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవ్వరు లేరురా, ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవ్వరు లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర కైలాసవాస కరుణాతరంగ కాపాడర మమ్ము కైలాసవాస, ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవ్వరు
నువ్వే నీళ్ళ పూసాయర ఓ విభూతి జంగమా దేవుడ ముక్కటి త్రిశూలాధారుడ ఓ అడ్డబట్టువాది జంగమ దేవ చోల పట్టుకొని జోగాట నీకేళ్ళరా నందీశ్వర నాగేశ్వర రఘుమా మహేశ్వర శంకర నీకు సమానమే వరుణేరురా సర్వగట్టవాస రామలింగ పార్వతి రాయక పాప వినాశ మహాలింగాయ మహాదేవాయ ఉమా మహేశ్వర శంకర నీకు సమానమే వరుణేరురా. అమ్మ మరి ఉమామహేశ్వర్ అనే పాట మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారమ్మా? నానా పాడిదిరా నానా. మరి నాన్న పాడుతుంటేనే నేర్చుకున్నారా లేకపోతే మీరు ఏమన్నా పాడుతుంటేనే వినేదాన్ని అన్నట్టు విని పాడుకునేది? ఎంతవరకు చదువుకున్నారా? ఏ పాటలైనా నేను విని పాడాల్సిందే. అంతే. ఎన్నిసార్లు వింటా వస్తుంది మీకు? ఇంత 2-3 సార్లు 2-3 సార్లు వినగానే వచ్చేసేది. ఓ చాలా ఏకలవ్యుడు అన్నట్టు. అమ్మా మరి ఎంతవరకు చదువుకున్నారు? చదువుకోలేదురా నేను. చదువుకోలే. చదువుకోకుండానే ఇవన్నీ మరి ఎట్లా నేర్చుకున్నారు? అది భగవంతుడు పెట్టిన వరం అది. అందుకనే మీరు శివయ్య నేనా? ఎందుకంటే మీరు బాగా శివుని పాటలు ఎక్కువ పాడుతుంటారు కదా, సో అందుకనే దేవుడు మీకు అవన్నీ ఇచ్చేసినట్టుంది. అంటే నేను ఎందుకు అడిగినమ్మా అంటే మీరు పాడేటప్పుడు పదాలలో స్పష్టత గాని అల్లిక గాని ఎట్లా అంటే నిజంగా ఇట్లా దింపేస్తారు. సో ఎంత చదువుకున్న వాళ్ళైనా ఒకసారి పొరపడతారు, కానీ మీరు అలాంటిది ఏం జరగదు. సో మరి అందుకనే అడిగాను ఎంతవరకు చదువుకున్నారమ్మా అనేసి అడిగాను. మొత్తానికైతే చదువుకోలేరు అన్నట్టు, కానీ చదువుకోకుంటేనే ఇంత బాగా వాడారు. ఇంకా కొంచెం చదువుకున్నా ఇంకా బాగుపడేమో అనిపిస్తుంది కానీ ఏమొద్దులే మనకు ఆ దేవుడు. ఓకే. ఇప్పుడు నాన్న ఇట్లా ఇప్పుడు ఇవే వర్క్ చేస్తా ఇదే పని? నాన్న లేడురా, అమ్మ ఉంది, 2 అన్నయ్యలు, ఒక అన్నయ్య 2 తమ్ములు, నేను ఒక్కదాన్నే. నాకు ఒక బిడ్డ ఒక కొడుకు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 మనవరాళ్ళు. అది ఏం పని లేదు. చిన్నోడు ఏమో ఇక్కడనే ఉంటాడు హైదరాబాద్నే, కంప్యూటర్ నేర్చుకుంటుండు. బుజ్జి ఇంటి దగ్గరనే ఉంటది. వ్యవసాయం పని చేసుకుంటాం. వ్యవసాయం పని చేస్తారు. అమ్మ మీకు అసలు ఇంత టాలెంట్ ఉండి అంటే ఉంది పాటలు పాడగలుగుతుంది అనేసి ఎట్లా ఎవరు మిమ్మల్ని గుర్తించిరు? ఇక్కడ వరకు అసలు ఎవరు తీసుకొచ్చారు? మీకు సపోర్ట్ గా ఎవరున్నారు? నేను ఊళ్ళో పాటలు పాడేదాన్ని కదా. ఓకే. అయితే అట్లా మా ఊళ్ళో భూతం రమేష్ వాళ్ళకు బంధువులు ఉన్నారు. వాళ్ళు మా ఊళ్ళో మీ ఊళ్ళో పాటలు పాడుతోళ్ళు అని అడిగింది వాళ్ళ అమ్మ, రమేష్ వాళ్ళ అమ్మ అడిగితే మా ఊళ్ళో పాడుతోళ్ళు ఉన్నారు, ఒక ఆమె పాడుతుంది అని చెప్తే సరే అని వాళ్ళ అమ్మ వచ్చి పాడిపించుకోపోయింది చెల్లుల పాడిపించుకోపోయి రమేష్ చెప్పిందంట ఇక ఇంటర్వ్యూకి వస్తామని 1 సంవత్సరం దాకా ఆపిర్రు. సంవత్సరం తర్వాతకైనా కూడా వచ్చిర్రు. నైట్ 11 గంటలకు వచ్చి తెల్లారు గట్ల 3 దాకా చేసుకొని వచ్చిర్రు. మా ఇంటికే వచ్చేసారు. మరి అంటే ఆ ఇంటర్వ్యూతోనే మీరు స్టూడియోలోకి ఎంటర్ అయ్యారా? ఇంటర్వ్యూ తోటే ఈ చెరువుగట్టు పాట ఇప్పుడు పాడిన పాట ఫేమస్ అయింది, బాగా వైరల్ అయింది. ఆ పాట పాడిపిస్తాను పిలిపించారు. ఆ పాట పాడేటప్పుడు జిఎంసి ఛానళ్ళకే వచ్చిన నేను పాట పాడడానికి. అలా చరణ్ అర్జున్ సారు లెగరా సాంబయ్య ఒక పాట శివుని పాట మన దాంట్లో కూడా పాడమని అంటే ఒక పాట పాడి చూస్తా అని ఇది పాడితే ఇది ఓకే అన్నాడు, అది పాడిపించిండు. లెగరా సాంబయ్య చాలా బాగుంటది ఆ పాట కూడా. అసలు ఆ పాటతోటే అమ్మ మీరు పాట పాడుకుంటూ కూడా యాక్టింగ్ చేశారు. అట్లనే బయట చెక్క బయలు పాటలు కూడా ఉంటాయి, అవి పాడుకుంటూ కూడా ఎంతైనా కొంచెం అలిపిరి అనేది వస్తుంది. బట్ మీకు అసలు అలిపిరి అనేది రాదు. ఎందుకమ్మా అంటే ఇంత సమ్ ఏజ్ వచ్చాక ఎవరికైనా కొంచెం అలిపిరి అనేది వస్తుంది. కానీ మీ పాట తీసుకొని అక్కడ హై పిచ్ లో పెడతారు, హై పిచ్ లో వాడేసుకుంటూ చెక్క భజన చేస్తారు. మీ నాట్యం ఆట పాట బాగా చేస్తారు. మీకు ఎందుకు అంటే అలుపు రాదా మీకు? అసలు వస్తుంది, అలిపిరి వస్తుంది, కానీ అయినా కూడా మనకి అలవాటు అయిపోయింది. అలవాటు. పాట అంటే బాగా ఇష్టం, ప్రాణం అంటే ఆట అంటే ప్రాణం ఇంకా. సో అది కాబట్టి మనకు ఎంతైనా కష్టమైనా చేస్తాం అన్నట్టు. రీసెంట్ గా ఇంకా ఏమేమి పాడిరమ్మా ఈ మధ్యలో? ఆ లెగర సాంబయ్య పాట హిట్ అయినాకనే రావుతల్లి పాట, భవనాలకు రావుతల్లి పాట అవకాశం ఇచ్చారు. రావుతల్లి. మరి అదొకసారి మన ప్రేక్షకులకి వినిపించండి. రావుతల్లి రేణికెళ్ళమ్మో మేము రాజుగారి పిలువన రేణికెళ్ళమ్మా, తూర్పు రాజులో రేణికెళ్ళమ్మో గుట్టియాల పంపినారు రేణికెళ్ళమ్మా. రావుతల్లి రేణికెళ్ళమ్మా మేము రాజుగారి పిలువన రేణికెళ్ళమ్మా. రావుతల్లి రేణికెళ్ళమ్మో మేము రాజుగారి పిలువన రేణికెళ్ళమ్మా, తూర్పు రాజులో రేణికెళ్ళమ్మో గుట్టియాల పంప గోలుకొండ ఎల్లమ్మా. మనమటి రాజులో రేణికెళ్ళమ్మో పట్టు సీరలే తెచ్చమా తల్లి రావమ్మ. ఉత్తడము రాజులో రేణికెళ్ళమ్మో మొక్కు పుడకలే పంప మా తల్లి రావమ్మ. రావుతల్లి రేణికెళ్ళమ్మా మేము రాజుగారి పిలువనంప రేణికెళ్ళమ్మా. రావుతల్లి రేణికెళ్ళమ్మో మేము రాజుగారి పిలువనంప రేణికెళ్ళమ్మా. దక్షిణము రాజులో రేణికెళ్ళమ్మో దండ గడియాలు
నీకు నిలిసేడు చూడలేదండి పోసమ్మ మా రోడ్డు సీరలంట మా కాలము నీకు మడవల దాకా గోసులమ్మ రేణికెళ్ళమ్మ యామా గొరిల్లలాట రేణికెళ్ళమ్మ నీది ఎండీది చౌడీకే తల్లి మాయమ్మ ఎండీది చౌడీకే తల్లి మాయమ్మ ఎల్ల లోకాలు లేపల కంపేట ఎల్లమ్మ. అమ్మ ఈ పాట ఎక్కడ వాడారు మరి? మైక్ టీవీ సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాటకు దామోదర్ రెడ్డి సార్ పాడిపించండి. అమ్మ మరి అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడుతున్నప్పుడు మంగ్లేక గారితో కూడా కాంబినేషన్ లో పాడారు కదా, అసలు మీకు అప్పుడు ఎంత మీ అనుభూతి ఎలా ఉంది? అప్పుడు మంచిగా ఉందిరా, చాలా మంచిగా అనుకున్నారా ఎప్పుడైనా అసలు మంగ్లేక గారితో సాంగ్ పాడతా? అనుకోలేదు, అనుకోకుండా మంగ్లి గారితో రావుతల్లి పాట అనగానే మంగ్లి గారిని కూడా పెడదామని అన్నాడు దామరెడ్డి సారు. ఎమ్మటే ఆమెను పెట్టిండు, ఇద్దరం కలిసి పాడుతుంటే షూటింగ్ చేసేటప్పుడు కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఆ స్టెప్పులు మామూలుగా ఉండవు, రావుతల్లి రావుతల్లి అనేది మామూలుగా ఉండవు స్టెప్పులు అనేవి. అసలు పాట తగ్గట్టు బాగా వేసిరు మీరు. బోనం వల్ల పట్టుకోకుండా నెత్తిలో పెట్టుకొని ఆ డాన్స్ వేయడం అనేది ఇద్దరు ఈక్వల్ గా మంచిగా వేసిరు, బాగా అనిపించింది. కొరియోగ్రాఫర్ జాన్లేరి బాగా చేశారు. డాన్స్ రాకున్నా కూడా ఇట్లేయమ్మా అట్లేయమ్మా అని నేర్పించి మంచి సపోర్ట్ చేసి మంచిగా నేర్పించింది డాన్స్ కూడా. ఓకే, మరి కొన్ని మీ స్టూడియోలో అనుభవాలు ఎట్లా అనిపించింది మీకు? మంచిగా అనిపించిందిరా, అన్ని కూడా బాగున్నాయి. పాడేటప్పుడు మంచిగా సపోర్ట్ చేసి పాడేటప్పుడు కూడా ఒకవేళ అర్థం కాకున్నా కూడా టక్కున ఇట్లా పాడమ్మా అని చెప్తారు. చరణార్జున్ గారు సినిమాలకు కూడా పాడిపించిండు నన్ను. పాడారా? 3 సినిమాలకు కూడా పాడినా. సాంగ్స్ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయమ్మా? వస్తాయి తల్లి, దగ్గర వచ్చిన. ఓకే, అసలు శ్రీదేవి డ్రామా కంపెనీకి పంపించారు, శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అవకాశం వచ్చింది. ఓకే, మంచిగా అనిపిస్తుంది నాకు ఎక్కువ. ఇంకా పాటలు కూడా కొన్ని రికార్డ్ అయినాయి ఉన్నాయి, చరణార్జున్ గారి దగ్గర రికార్డ్ చేసి ఉన్నాయి, అవి ఇంకా రిలీజ్ కాలే. రీసెంట్ గా కూడా మన ఈ మధ్యలో 2025 శివరాత్రి సాంగ్ కూడా బాగుందమ్మా మీరు పాడింది. మళ్ళా సేమ్ మీ అందరి కాంబినేషన్ లో వచ్చింది. అవునవును, అది కూడా ఒకసారి మన ప్రేక్షకులకి వినిపించండి. 3 కన్నులోడా శివయ్య ముల్లోక మాల కూడా శివయ్య మా దేవాది దేవ శంకర అడ్డ బొట్టలోడా శివయ్య అంట పిండమైన వాడా శివయ్య అర్ధరారి చూడారవయ్య గంగరెత్తికెత్తినోడా శివయ్య గౌరీదేవి మెచ్చినోడా శివయ్య గంటాలు బాపెటోడా శంకర భయములేని భైరవుడా శివయ్య గంభీర దేవముడా శివయ్య బొమ్మల నాదుడా శంకర మోదుకు మొక్కలిద్దు శివయ్య మారేడు రెప్పలిద్దు శివయ్య మనసు పెట్టి మొక్కుకుందు శంకర లింగాన శంభునిలో పోయంగా తెరపవయ్య సేదులన్నీ శివయ్య పాపవయ్య బాధలన్నీ శంకర చూడుకోడ మొక్కులోడా శివయ్య చోర బట్ట తిరిగటోడా శివయ్య చోర సంగముడా శంకర లావు జడలవాడా శివయ్య లావు కోపమేల నీకు శివయ్య లావు చాలి పునములోడా శంకర ఎండి కొండలోడా శివయ్య సిక్కనైన కొండలోడా శివయ్య ఎంత మంచి మనసు నీదో శంకర వేలి నవ్వులోడా శివయ్య వేలు గీడు లెచ్చటోడా శివయ్య తేడ వస్తే ముంచటోడా శంకర. నిజంగా శివుడికి అసలు పాటలు మీ నుంచే ఎక్కువ వస్తుంటుందమ్మా, అంత బాగా పాడతారు. అంటే మనం ఎక్కువ చెరుగట్టు అక్కడికి ఏమన్నా వెళ్తారమ్మా? చెరుగట్టుకు వెళ్తారా? మీరు ఇంతగానం శివుడి కోసం పాడుతుంటే నాకు కూడా శివుడి పాట పాడాలనిపిస్తుంది. గలగల పారేటి గంగమ్మనే శిగలోనే బంధించినోడు తను అంత విషమున్న నాగులనే మెడలో మాల వేసుకున్నోడు పులితోలు రేచి పట్టి పైనే గప్పి వస్త్రానిగా మచ్చగా కంఠాన గరలాని దాసుకొని చూపి జగతి ప్రారంభోసగా ముక్కోటి లోకాలు వర్ధిల్లుతుండగా మూడో కంటిని మూసి నిద్రపోలేదా హర హర శంకర శంభో అంటుంది లోకమమ్మో శివ శివ శంకర శంభో అంటే పూనకాలతో వల్లో నిండో ఓం నమ శివాయ శంభో అంటే శ్రీశైలం కొండంత నిండో ఏములాడ రాజన్న అండో శివుని నామము గుండెల్లో నిండో గలగల పారేటి గంగమ్మనే శిగలోనే బంధించినోడు తనువంత విషమున్న నాగులనే మెడలో మాల వేసుకున్నోడు.
చాలా బాగుందిరా. థ్యాంక్స్ అమ్మా. అమ్మ ఇప్పుడు మొత్తం మీరు ఎక్కువ అంటే శివుడి పాటలు అమ్మవారి పాటలే పాడుతున్నారు, అలా కాకుండా జానపద పాటలు ఏమన్నా వచ్చా మనకి? మీ నుంచి జానపద పాటలు కూడా వినాలనుకుంటున్నా, ఒకసారి పాడండి. అడిబిడ్డ కావాలి అవి కావాలి, అవి రోటికి రాసా పుండు కావాలి, మనగా పోవాలి మండే కావాలి, మన ఇంటి పాకు మందు కావాలి, సకాలింటి సర్వగూట కట్టు కావాలి, కన్నల్లు దోకోదు జోడు రోకల్లో అన్నల్ల వాడేదు వత్కరాగాన రాయత్కరాగాన నంది భోగాన నందిలో పూటిల్లో ఎవరిని దళదు, దేవి దేవుడు గలడు దేవుడు గలడు, దేవుడు మా నాన్న పాలు బిందంగా శ్రీదేవి మాయమ్మ సల్ల జయంగా. ఇది మా అమ్మ పాడేదిరా. అమ్మ పాడేదా? మరి మీరు ఇంత బాగా పాడుతున్నారు కదా మా పాటలు, ఇంకా ఎవరెవరు సపోర్ట్ చేసిరు మీకు ఈ పాటలకు ముందు తీసుకురావడానికి? మనకు ఛానళ్ళల్లో ఇక్కడికి వచ్చినాక దామరెడ్డి, శరణర్జున్ గారు, ఉదయ్ సారు, సతీష్ సారు, వీళ్ళంతా సపోర్ట్ రా. మరి ఇక్కడ వరకు రాకముందుకు ముందు ఎవరు పరిచయం ఉండే మనకి? అంటే ఎవరు అంటే నువ్వు పాడగలుగుతావు ఇక్కడ వెళ్ళు అక్కడ వెళ్ళు అని సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా చేసేది నాకు కోలాటాలలో కాబట్టి. కోలాటం కాబట్టి నేను కోలాట మాస్టర్ కాబట్టి నాకు ఎప్పటి నుంచో సపోర్ట్ అన్నట్టే ఊళ్ళో. మన రిలేషన్ లో ఎవరన్నా, మన మీ చుట్టాలలో ఎవరన్నా? ఇక రిలేషన్ లో అంటే ఎవరేం లేదులే, కానీ నా సొంత ఉపయోగంగా నేను నా ప్రయత్నాలు నేను చేసుకున్నాను. మరి ఒక లేడీస్ అయి ఉండి మంచి అంటే కోలాటాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, నైట్ అవుతుంది, ఇక్కడ సిచ్యువేషన్లు కొన్ని అంటే మనం రావడం పోవడానికి కానీ చదువుకోలేదు అంటున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందులు అవుతుంది. అలాంటప్పుడు మరి మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా ఎదుర్కొనే వాళ్ళే మన ఇబ్బంది? అంటే నేను ఎక్కడ పోయినా కూడా నా కొడుకే నా ఎంట ఉండేది. మీ కొడుకు? నా కొడుకుని తీసుకొని ప్రోగ్రామ్ లకు పోయేది. ఫస్ట్ నా కొడుకు ఎదగనప్పుడు నా చిన్న తమ్ముడు నా నడిపి తమ్ముడు ఉండేది. మా నడిపి తమ్ముడు తీసుకొని ఎక్కడైనా ఆయన డబ్బు కొట్టేది, నేను ప్రోగ్రామ్ చేసుకొని వచ్చేది. ఇక నా కొడుకు ఎదిగినాక నా కొడుకుని తీసుకుని పోయినా ఎక్కడ పోయినా. మీరు ఇంత నైట్ 7 గంటలకు అట్లా పోయేది, వస్తారక 1-2 అయ్యేది అన్నట్టు. అమ్మా మరి ఇంత ధైర్యంగా ఒక లేడీస్ అయి ఉండి చదువుకోకుండా ఇంత ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళి ఈ రోజు ఇంత మంచి పొజిషన్ ఉన్నారు కాబట్టి మరి లేడీస్ అంటే మహిళల మీద ఒక అమ్మాయి మీద ఒక మంచి పాట పాడండి. అమ్మా మా కళాశాల కామందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే, గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్ల ఉనుకు కొట్టే, గులాబీలతో ఎంటబడుతూ ఆకతాయిలొచ్చే, నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు, నా తోడ పుట్టిన అన్నలాంటి వయసున్న కుర్రవాళ్ళే నన్ను తలో తీరుగా ఆట బొమ్మలా ఏలమాడుతారే, రామయవాళ్ళను సినీ దారలతో పోల్చుతుంటారమ్మా, నన్ను నిలువు నా గంటు చూపులతో కాల్చుతుంటారమ్మా, మాట మాటకి మారు పేర్లతో పిలుస్తుంటారమ్మా, ఆ చిన్ని మనసుని కఠిన భాషతో హింస పెడతారమ్మా, కరుండి ఎన్నెలమంటారు ముందు నుండి జాబిలి అంటారు, సీనియర్లు ర్యాగింగ్ చేస్తారు చెప్పరానివి అడుగుతుంటారు, అమ్మా మా కళాశాల కామందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే, రోజుకొక్కడు ప్రేమ లేఖతో వెంటబడుతాడమ్మా, ప్రేమించకుంటే ఆశుడు దాడిగా తప్పదంటారమ్మా, క్లాసు రూములో సెల్ ఫోన్తో ఫోటో తీస్తారమ్మా, మా కళాశాలలో ప్రతి ఒక్కరికి చూపుతుంటారమ్మా, నవ్వుతుంటే నువ్వు తారమంటారు, నడుస్తుంటే నువ్వు ఎంసమంటాడు, చిన్నవాడు చీటింగ్ చేస్తాడు వరుస పెట్టి నన్ను పిలుస్తుంటారు, అమ్మా మా కళాశాల కామందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే, ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే. నిజంగా చాలా బాగా పాడారు.
అమ్మ మరి అంటే ఇంత బాగా పాడారు మరి అంటే ఏమన్నా మీరు ఏమన్నా కొన్ని సిచ్యువేషన్లు ఏమన్నా చూసారా ఇలాంటి లేడీస్ అంటే అమ్మాయిలు ఇబ్బంది పెడుతుంటే అలాంటి మీ కళ్ళతో ఏమన్నా ఒక సిచ్యువేషన్ చూసిరా? చాలా చూసుకుంటూ వస్తున్నాం కదా తల్లి, ఒక్కొక్కటి ఇప్పుడు ఒక్కటి కాదు రెండు కాదు, నిన్న మొన్నటి దాకా కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాంగా. మరి ఇవన్నీగా ఒకటి అనేది కాదు కదా. అవును, అట్లనే ఇంకోటి కూడా ఈ కట్నాల గురించి కట్నాల గురించి అని చాలా మంది మధ్యలో చనిపోతున్నారు వేధించేస్తుంటే దాని గురించి కూడా చిన్న పాట పాడండి. కట్నాలు కానుకలాని కనకరమన్నాలేని వారికి, కట్నాలు కానుకలాని కనకరమన్నాలేని వారికి, చెల్లేనిచ్చి అమ్మ చెల్లేనిచ్చి పెళ్లి చేసివా, మమ్ము గన్నా తల్లి అత్తోరింటికి సాగానంపిదివా, మమ్ము గన్నా తల్లి. తాళి కట్టిన బాబాగాడు బాయిలోన నెట్టినాడు, తాళి కట్టిన బాబాగాడు బాయిలోన నెట్టినాడు, బంగారు చెల్లని చూడవే మమ్ము గన్నా తల్లి బాయిలోన తెలియున్నది, మమ్ము గన్నా తల్లి బంగారు చెల్లని చూడవే మమ్ము గన్నా తల్లి బాయిలోన తెలియున్నది, మమ్ము గన్నా తల్లి. నిజంగమ్మా ఇప్పుడు ఈ మధ్యలో చాలా వరకు ఇలాంటి సందర్భాలలోనే ఫోక్ సింగర్స్ కూడా చాలా మంది ఇప్పుడు ఈ కట్నాలు అనే దాని మీద నిన్న మొన్ననే రీసెంట్ గా 2-3 చనిపోవడం కూడా జరిగింది కట్నాలు వేధిస్తున్నారని. అవునరా అమ్మ మరి మీరు ఈ పాటలకి రాకముందుకు మనది అంటే ఏం చేసేవాళ్ళు? ఇంకా నేను నాట్లు వేసేది, కోతలు కోసేది, పత్తిశాలకు పోయేది. నాట్ల మీద నాట్ల మీద ఒక పాట పాడగలుగుతారు? కట్ట కింది బాయి కారెండు బాయి నాటయారావెన రాముల కనక నాటయారావెన రాముల కనక నాటయా వస్తే నాటయా వస్తే మిస్సౌ పిలుగనా వజ్రాలు మిస్సౌ పిలుగనా వజ్రాలు 10 లెట్ల పక్క జేబుల నుంచి లెక్క పెట్టకుండా 31 ఇస్తా 31 ఇస్తానా రాముల కనక 31 ఇస్తానా రాముల కనక. ఆడిచ్చిన డబ్బు ఈడిచ్చిన డబ్బు దోరిచ్చిన డబ్బు దోస్తిచ్చిన డబ్బు ఏమి చేసావు పిల్లనా వజ్రాలు ఏమి చేసావు పిల్లనా రాముల కనక. నాట్ల మీద ఇది పాడిందా? ఇంకోటి కూడా నాకు చాలా ఇష్టంగా పాడేది నాట్లలో ఎక్కువ ఇది పాడుకునే తల్లి. ఊళ్ళో నా ఇల్లు కడితే జంగమయ్యా వస్తాడని అడవిలో నా ఇల్లు కట్టిందే భారతమ్మ, అడవిలో నా ఇల్లు కట్టిందే ఆ భారతమ్మ. సర్వలోకం సాంబశివుడు జంగమే సామెసుకుని అమ్మ బిచ్చావాణి వచ్చారే ఓ జంగమయ్యా తల్లి బిచ్చావాణి వచ్చారే ఓ జంగమయ్యా. అన్నడు శాఖలు లేవు ఎవు సారెక్కలు లేవు బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్యా, బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్యా. అన్నడు శాఖలు ఉండే ఎవు సారెక్కలు ఉండే బిచ్చం పెట్టాను ఉంటివే ఓ భారతమ్మ, బిచ్చం పెట్టాను ఉంటివే ఓ భారతమ్మ. ఇష్టమైన సకురాత్రి ఇల్లు వలికిన వలకు విడిసా ఇష్టమైతే కోనపోవయ్యా ఓ జంగమయ్యా, కష్టమైతే మానుకోవయ్యా ఓ జంగమయ్యా. ఈ పాట ఒక జర ఏమి ఎలని ఇవ్వకుండా ఇంట్లో నుంచి పీసోళ్ళు ఉంటారు కదా జర, వాళ్ళు ఊళ్ళో ఇల్లు కట్టుకుంటే అచ్చగాడు పిచ్చగాడు వస్తుండని పోయి ఊరు బయట ఇల్లు కట్టుకుందట. ఆ శివుడే మాల్యం అయ్యి వచ్చి మంచిగా భిక్షానికి వస్తే నాకు నడుస్తాను కాలు లేవు చేతులు లేవు నీకు ఆడ తెచ్చి పెట్టిన ఎట్ట పెట్టిన అయ్యా అంటే ఆయన అంటాడు నీకు నడుస్తాను కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి పెట్టమని అన్నప్పుడు నాకాడ ఏం లేదు ఇగో ఎలక బీడ్చవని తీసుకోబోని వేస్తుంది. చిన్నప్పుడు మేము కూడా విన్నాం అమ్మాయి స్కూల్ అయినప్పుడు ఈ కథ విన్నాము. అయితే అలుకు పీడ్స్ వేసానంట శివయ్య అయిందంటే తర్వాతకి అది వాటర్ లో నీళ్ళలో కడుగుతారంట. కడిగినాక ఒక కంది గింజ కనిపిస్తదంట. కంది గింజ కనిపిస్తే ఆ కంది గింజని అక్కడ చెట్టు పెడితే కంది కాయలు కాస్తుందంట. ఈమె చనిపోయి అక్కడికి వెళ్ళిపోయినాక ఇంకా చనిపోయినాక ఫుడ్ అని అంటారు కదా, నువ్వు వేసిన భిక్షాలలో ఇదే నువ్వు చేసిన ధర్మం, నువ్వు మొత్తం ఈ కందికాయలే తిని బతుకు, ఇంకా నీకు ఇంతే నువ్వు చేసిన ధర్మం అనేసి చెప్తారని మాకు చిన్నప్పుడు విన్నా కథ. ఇప్పుడు పాట రూపంలో మళ్ళీ వింటున్నా, చాలా సంతోషంగా ఉందమ్మా. మరి నాన్న వాళ్ళు వ్యవసాయం అన్నారు కదా, వ్యవసాయం మీద కూడా ఒక పాట రైతు మీద. తొలకరించి పులకరించే సందామా రైతు దుక్కిదున్ని రాడమ్మా సందామా రైతు దుక్కిదున్ని రాడమ్మా సందామా రైతు చేను పదును చేసి నాడే సందామా రైతు మొక్క నాటి నాడమ్మా సందామా రైతు మొక్క నాటి నాడమ్మా సందామా రైతు
పులకరించి పులకరించే సందమామ రైతు చేను బదును చేసినాడు సందమామ రైతు దుక్కి దున్నినాడమ్మా సందమామ రైతు. ఇవన్నీ పాడుకునేది. ఇది ఎవరు నేర్పిరమ్మా ఈ పాట? బాగా పాడుతుంటే వినేదాన్ని. బతుకమ్మ పాటలు గిట్ల ఏమన్నా పాడిరమ్మా? పాడినరా? అవి కూడా మన ప్రేక్షకులకు ఒకసారి వినిపించండి. బంతి బూసి బంతిగా దౌసలి సెవిసాలయో దడుల మీద ఒరిగి చూసే దౌసలి సెవిసాలయో దౌసలి సెవిసాలయో దౌసలి సెవిసాలయో దౌసలి సెవిసాలయో గుమ్మడి బూసి గుమ్మడిగా దౌసలి సెవిసాలయో గునుగు పూల పల్లకి మోసే దౌసలి సెవిసాలయో దౌసలి సెవిసాలయో దౌసలి సెవిసాలయో ఉయ్యాలమ్మ ఉయ్యాలంటూ దౌసలి సెవిసాలయో ఉయ్యాలుగే బతుకమ్మలు దౌసలి సెవిసాలయో. మధుప్రియ మధుప్రియ నేను కలిసి పాడినా. అవునా? ఇద్దరు కలిసి పాడేసి బాగుంది అమ్మ. మరి అంటే ఈ మధ్యలో మీ బాగా యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి సాంగ్స్, అంటే శివుని పాటలు వచ్చిన శివరాత్రి గాని బోనాలు గాని బతుకమ్మ గాని వస్తే ఈ మధ్యలో బాగా మీది వాయిస్ అయితే బాగా వినిపిస్తుంది. సో మీకేమన్నా ఛానల్ పెట్టుకొని నడిపించాలన్న ఆలోచన ఇట్లా ఏమన్నా మనకుంది తల్లి? అంటే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, ఉన్నది కానీ వీడియోలు ఇట్లా నేను చేసిన ప్రోగ్రామ్ లో ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్ పెడతారు. ఇంకోటి కూడా బాగా తల్లి శివుని సాంగ్, అది కూడా పాడతా. పాడండి. నీ వాడే ఆటకు నేను వాడే పాటకు కాస్తైనా కరుణించావా శివయ్య కనసైగా మళ్ళించావా నీవిచ్చ జన్మకు పాలిచ్చే అమ్మకు బంధాన్ని ముడివేసివా శివయ్య బాధల్లో పడివేసివా నీటి బుడుగా లాంటి జీవితాలానిచ్చి గాలి బూడిదయ్య బతుకుల్ని బాగించి శివుడా శివుడా నీ మాయ ఏందిరా చిన్న శ్రీమైన గుట్టదు నీ అట్టలేని శివుడా నీ లీల గొప్పరా శివుడా నీ మాయ ఏందిరా చిన్న శ్రీమైన గుట్టదు నీ అట్టలేని శివుడా నీ నెల గొప్పరా అన్ని చూస్తున్నావు అంత చేస్తున్నావు అంతరాత్మలో నా పరమాత్మ ఉన్నావు ఆశ పెడుతున్నావు గోసదిస్తున్నావు అంతులేని ఆనందాలే పంచావు ఉన్నోడు లేనోడు ఈనంగా చూస్తుర్రు చెడ్డోడి మంచోడి ప్రాణాలే తీస్తుర్రు శివుడా నీ మాయ ఏందిరా చిన్న శ్రీమైన గుట్టదు నీ అట్టలేని శివుడా నీ నీల గొప్పరా శివుడా నీ మాయ ఏందిరా చావు పుట్టుక తప్పదు నీ అట్టలేని శివుడా నీ నీల గొప్పరా. మొత్తానికైతే శివుని భక్తురాలని పిలుచుకోరు అన్నట్టు మొత్తానికి ఎక్కువ శివయ్యదే బాగా పడతారమ్మా. అంటే 3 పాడినా కదా తల్లి. అవును, మామూలుగా బయట కూడా ఎక్కువ శివయ్యలో పాడినా, స్పీకర్ ఛానల్ లో పాడినా. ఓకే, పల్లె పాటలు కదమ్మా. మన విలేజ్ లలో ఇట్లా నాట్లు వేస్తుంటే నాట్ల మీద ఇంకా బావమర్దల మీద కూడా పాడుకుంటారు కదా, అలాంటి పాటలు కూడా ఏమైనా ఉంటే పాడతారా? పాడండి. మనం మొగిలి రేకుల గుడ్డ మోకాన గప్పు కాపకులు పైదారిట్లా పస్తుంది రాజా బాలరాని సున్నదా నీరా కల్వపురి గట్లల్లా కళ్యాణ గురుడా కలికిరాని రక్కదానిరా ఆరబెట్టన్నమ్మ మన ఇంట్లో ఉండగా ఉడకబెట్టన్నాని కురికిన రాజా బాలరాని సున్నదా నీరా కల్వపురి గట్లల్లా కళ్యాణ గురుడా కలికిరాని రక్కదానిరా చుట్టాకు నా ఇంట్లో సూపులు దారిట్లా ఎప్పటికి దారిలో ఎడమాయడమ్మ బాలరాని సున్నదా నీరా కల్వపురి గట్లల్లా కళ్యాణ గురుడా కలికిరాని రక్కదానిరా ఏం పిల్ల చింత నీకింత ఉల్లాసా ఏం పిల్ల చింత నీకింత ఉల్లా నిందాన్ని మగాడు నిన్నేమన్నాడు నాతో మాట్లాడావు నేనేమన్నాడు చిరాళ్ళు వాని నువ్వు వలగిదావా చిరాళ్ళ సత్తగడ నేను ఇస్తరావే అరే గాజోళ్ళు వాని అలిగిదావా గాజోళ్ళ సత్తగడ నేను ఇస్తరావే ఏం పిల్ల చింత నీకింత ఉల్లాసా నిందాన్ని మగాడు నిన్నేమన్నాడు కానుగుళ్ళు సాటాయే గొలాల పిల్ల కాన నల్లవాడదేమో గొలాల పిల్ల కాన నల్లవాడదేమో గొలాల పిల్ల అరే మూదుగుళ్ళు సాటాయే గొలాల పిల్ల మోగమన్న చూపదేమో గొలాల పిల్ల మోగమన్న చూపదేమో గొలాల పిల్ల అరే నిన్న తెస్తి నిలువ సీరే గొలాల పిల్ల మొన్న తెస్తి మొగ్గల రేకే గొలాల పిల్ల మొన్న తెస్తి మొగ్గల రేకే గొలాల పిల్ల దారిలన్న బండనైతే గొలాల పిల్ల దాటన్న బావునేమో గొలాల పిల్ల దాటన్న బావునేమో గొలాల పిల్ల
బాగా పాడిరమ్మ. మొత్తానికి అయితే ఫుల్ జోష్ ఉన్న సాంగ్స్ పాడుతున్నారు. బాగున్నాయి మీ పాటలు, చాలా బాగున్నాయి. నేను మామూలుగా మీరు పాడుతుంటే ఏమైనా శివుని భక్తి పాటలు అట్లా బతుకమ్మ పాటలు అవే పాడతాయేమో అనుకున్నా గానీ నిజంగా జానపదాలు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా పాడుతున్నారు. మళ్ళీ ఇంకా వ్యవసాయం చేసుకుంటూ మన పశువులకి ఇట్లా కాసే వాళ్ళ అమ్మ అట్లేం లేదు? ఒకవేళ ఉంటే వాటి మీద ఏమైనా పాటలు వస్తాయా అనేసి ఇట్లా పడదా. ఆవులు ఆవులు వై మంచి ఆవులు, ఆవులు ఆవులు వై మంచి ఆవులు, ఆవులగా నారాయణకు రారే రారే నా తిన్ని సాములారా, రారే రారే నా తండ్రి సాములారా, గోవులు గోవులు వై మంచి గోవులు, గోవులు గోవులు వై మంచి గోవులు, గోవులగా సెటి గోపాల కృష్ణయ్య రారే రారే నా సిన్ని కృష్ణయ్య, రారే రారే మా సిన్ని కృష్ణయ్య. కృష్ణయ్య మీద కూడా ఒక పాట వారారి. రే పిల్లవాడాలా గోలు గోపాల కృష్ణయ్య, అతలాడి కృష్ణయ్య గోలు ఇంకో చీనాడు గోలు, తల్లి యశోదమ్మ గోలు కాళ్ళకు నిలిచి కాళ్ళకు నిలిచి గోలు కలవర చూసినాడు గోలు. ఇంకోటి పాడదాం, గొల్లలదే. గొల్లలదేనా? సరే గొల్ల కాదురా, ఓకే. అంటే కృష్ణుని పాటలు పాడమన్నావు కదా. పుట్ట మీది కృష్ణయ్య పుంజుగా వాడగా, పుంజుగా వాడగా, పుంజుగా వాడంగా ఎవరెవరో చూసిరే, ఎవరెవరో చూసే సందలన్న అరే సందలన్న సత్యభామ బాబా చూసిందిరే, లేవా చూసిందిరే సందలన్న సత్యభామ బాబా చూసిందిరే, లేవా చూసిందిరే మెట్ల మెట్ల బావిలోన సాగాలడంగా జలజాలడంగా, కొమ్మలెక్కి సొంతరమ్మ కొమ్మలెక్కి అరే కొమ్మలెక్కి సొంతరమ్మ సింధే కృష్ణయ్య శిల్పి కృష్ణయ్య, చీరలన్నీ రోసడమ్మ సింధే కృష్ణయ్య శిల్పి కృష్ణయ్య, మా చీరలు మాకి సింధే కృష్ణయ్య శిల్పి కృష్ణయ్య. మొత్తానికి కృష్ణుని భలే వాడేసిరు అమ్మ. ఇప్పుడు మీరు భజనలలో ఎలాంటి పాటలు పాడతారు? భజన చేస్తారు కదా, కోలాటము భజన అలాంటి కొన్ని ఏమన్నా 2 సాంగ్స్ వినిపించండి. ఎత్తుకుందురా కృష్ణ నా ఎత్తుకొల్లనందనరారా, ఎత్తుకుందురా కృష్ణ నా ఎత్తుకొల్లనందనరారా, నా యశోదనందనరారా నందనందనరారా నవనిత చోరిటురారా, ఇడువమ్మ నల్లిడువమ్మ ఇడిచిత ఎల్లరు జయనమ్మ, ఇడువనురా నెల్లిడువనురా ఇడిచిత ఎల్లరు చేస్తామురా, దేవి తనయ లోహితాక్ష ఎంత లేదురా చంద్రతనయ, దేవి తనయ లోహితాక్ష ఎంత లేదురా చంద్రతనయ, పాపగారే పాపనమ్మ పాపగారే పాపనమ్మ పాపగారే పాపనమ్మ, ఆకులాకు దూరతనయ, పావులున్నా పుట్ట మీద పావులున్నా పుట్ట మీద పావులున్నా పుట్ట మీద పాదమెట్టులా పుట్టతనయ, పావులున్నా పుట్ట మీద పాదమెట్టులా పుట్టతనయ, పుట్టలున్నా మాయ స్వరూపం పుట్టలున్నా మాయ స్వరూపం పుట్టలున్నా మాయ స్వరూపం నిన్ను కాటు వేసతనయ, పుట్టలున్నా మాయ స్వరూపం నిన్ను కాటు వేసతనయ. భజన మీదకి వాడే తల్లి. భజన మీదకి కృష్ణుని పాటలు ఇంకేమేమి పాడతారు? భజన మీదకి భజన మీదకి అన్ని దేవుళ్ళే పాడతాం. అన్ని దేవుళ్ళే పాడతారా? ఓకే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ రాడేమయ్యా మా శ్రీశైల మల్లయ్య రాడేమయ్యా, ఓం నమ శివాయ రాడేమయ్యా మా శ్రీశైల మల్లయ్య రాడేమయ్యా, శ్రీశైల మల్లయ్య రాడేమయ్యా మా బ్రహ్మ తల్లితోటి రాడేమయ్యా, శ్రీశైల మల్లయ్య రాడేమయ్యా మా బ్రహ్మ తల్లితోటి రాడేమయ్యా, నమో పార్వతీ పదే రా 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 రమాదేవా, శివ 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 సదా శివ రారా శివ రారా శివ, కైలాసగిరి దిగి రారా శివ, కైలాసగిరి దిగి రారా శివ. నిజంగా మీరు పాడుతుంటే కైలాసగిరి దిగి వచ్చేసి
వచ్చేసాడు శివుడు అట్లా అనిపిస్తుంది. ఇట్లా వాడే తల్లి అన్ని భజన మీదకి ఇట్లా వాడే. భజన మీదకి కోలాటం అంటే కూడా ఇట్లా కోలాటం మీదకి వేరే కోలాటం అంటే ఎట్లా వస్తాయి అవి పాడుతా తల్లి. ఒకటి పాడండి. గూడేసే గుంత కాడ ఓలల్ల నా మోట తోలే బాయి కాడ, గూడేసే గుంత కాడ ఓలల్ల నా మోట తోలే బాయి కాడ, వజురాల వాన గురిస్తే వద్దు పోర సర సమురారా నా అందగాడ, వజురాల వాన గురిస్తే వద్దు పోర సర సమురారా నా అందగాడ, అరే కట్ట మీద కత్తి మెరుపు ఓలల్ల నా చెరువులో చేప మెరుపు, కట్ట మీద కత్తి మెరుపు ఓలల్ల నా చెరువులో చేప మెరుపు, ఓదరున్న తెల్లగుడ్డ ఉన్న కాడ మెరుపు రారా నా అందగాడ, ఓదరున్న తెల్లగుడ్డ ఉన్న కాడ మెరుపు రారా నా అందగాడ, అరే చుట్టు గుడిసె పట్ట మంచం ఓలల్ల నా చూడబోతే కనరాదు, కాడొచ్చ కొండలకు కట్టలకు బోదాము రారా నా అందగాడ. బాగుందమ్మా, దీని అర్థం కొంచెం చెప్పండి. అంటే ఒక అమ్మాయి కట్టెలకు పోవాలంటే వెనకంగా పోతాడు అన్నట్టు ఆయన, అబ్బాయి అమ్మాయి మీద ఇష్టపడి అట్లా దాని గురించి. అట్లా ఇంకోటి కూడా పాడతా తల్లి, కోలాటం మీదనే పాడతాం. కోలాటం పాడండి. అల్లిగిరి కల్లిగిరి కల్లింగ చెట్టు, అల్లిగిరి కల్లిగిరి కల్లింగ చెట్టు, కొమ్మల కింద ఒట్టే పెట్టు, పొద్దు పడుపు వడి వడిలోదా నటు వేలుదమా పిల్లగా పాటే పాడుదమా, నాటే వేలుదమా పిల్లగా పాటే పాడుదమా, ఉంగరాల బాయిగాడ ఉంగరాలు బరసినా తీసుకురారా పిల్లగా పిల్లగరారా, తీసుకురారా పిల్లగా పిల్లగరారా, జారే బండగాడ జారే బయట ఉంచినాను ఎత్తుకరారా పిల్లగా పిల్లగరారా, ఎత్తుకరారా పిల్లగా పిల్లగరారా, గంగాధరా గడిలోన సింగారంగా నేనే పోతే కన్నులతోనే పిల్లగా కరుగా తీస్తువిరా, కన్నులతోనే పిల్లగా కరుగా తీస్తువిరా, మూల మలుపు సడుగు మీద అత్త మామ అరుగు పైన, మూల మలుపు సడుగు మీద అత్త మామ అరుగు పైన, రోజులు గొట్టకురా ఏ పిల్ల పుంజయ్య గురకురా, రోజులు గొట్టకురా ఏ పిల్ల పుంజయ్య గురకురా. ఇవన్నీ కోలాటం మీద వాడుకుంటారు. అంటే కోలాటం మీద అంటే ఎంజాయ్ గా వాడుకుంటారన్నట్ట, ఇట్లా స్పీడ్ గా. నెక్స్ట్ అంటే ఓన్లీ భక్తి పాటలే కాకుండా ఇష్టం వచ్చిన మామూలుగా పల్లె పదాలు కొన్ని అలాంటివి పాడతారంట. ఇక మన చెక్క భజన అంటే ఖచ్చితంగా దేవుళ్ళకి సంబంధించి దేవుళ్ళే పాడాలి దాని మీద. ఈ రెండింటికి తేడా ఇట్లా పాడేది. ఆ కుండకు నల్ల అందాలాడముల్లా, కుండకు నల్ల అందాలాడముల్లా, కోయ రాజుల కొరకు ముక్కోటి దేవుళ్ళు కొండ దేవత నిన్ను సృష్టించేరే, కొండ దేవతగా నిన్ను సృష్టించేరే, యజ్ఞాలు చేసి దేవుళ్ళు నిన్ను సృష్టించినారమ్మ సమ్మక్క, అగ్నిగుండంలోన సమ్మక్క వాడు పుట్ట పుట్టిన వాట సమ్మక్క, ఈశ్వర బ్రహ్మాది దేవుళ్ళు మేడార వడవుల్లో నిన్ను తీసుకుపోయి ఏటి వద్దన నిన్ను వదిలిపోయినారు, ఏటి వద్దన నిన్ను వదిలిపోయినారు, ఏగు చుక్కాముల సమ్మక్క బాబు ఒడ్డున ఉన్నావు సమ్మక్క, పెద్ద పుల్లే వచ్చి సమ్మక్క నీ యొద్ద కావలి ఉండ సమ్మక్క, యాటకది వచ్చిన కోయ రాజులో యాట దొరక కొలసి అడివంత తిరిగెట్లు ఆడుకుంటానేమో అడవుల్ల ఉన్నా, అడుకుంటానేమో అడవుల్ల ఉన్నావు, కోయ రాజులు చూసి సమ్మక్క నిన్ను ఒడి చేసుకున్నారు సమ్మక్క, కోయ రాజులు చూసి సమ్మక్క నిన్ను ఒడి చేసుకున్నారు సమ్మక్క. సమ్మక్క సారక్క పాట ఇది. అంటే మీరే కై కట్టుకున్నారా? నేనే కై. ఇది మామూలుగా అయితే మందెంట పోతుండు ఎలమంద వాడు ఎవ్వడి కొడుకమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరగాడు ఎలమంద వాడు రూమలే కట్టి, ఈ ట్యూన్ లో మీరు కై కట్టుకుంటారు. అంటే ఇక దేనికైనా సంబంధించి మీరు పాట కై కట్టుకొని పాడుకుంటారు అన్నట్టు. ఓకే అమ్మ. అయితే అమ్మ మరి ఇంకా చదువు మీద ఎలాంటి ఏమన్నా పాటలు వస్తాయి? మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు ఒక అంటే నిండు దానం కట్టు బొట్టు ఒక ఏమంటాం మనలో తెలియకుండానే ఒక చైతన్యం లాగా అనిపిస్తుంది. అలాగా మీరేమన్నా చైతన్యం సంబంధించి అంటే మార్పుకు సంబంధించి ఏమన్నా పాటలు వస్తే పాడండి. ఓ వెలిగే వెన్నెలమ్మ సల్లాని జాబిలమ్మ,
ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లని జాబిలమ్మ తెల్లని మల్లెలమ్మ విరబూసిన జాజి గొమ్మ నా కొడుకు ఏడున్నా కనిపించిండా నేననుకొని నీ ఒడిలో నిదరోయిండా నేననుకొని నీ ఒడిలో నిదరోయిండా పొద్దు పొడవక ముందే లేచి పొట చేత పట్టుకొని కరకరమని ఎండల్లోన కష్టాల కూర్చి గడుపార కట్టుకొని కొడుకో కల్లారా చూతుమురారా కొడుకా కల్లారా చూతుమురారా కొడుకా ఏడా తిన్నాము కొడుక ఏడా పన్నాము కొడుక ఏడా తిన్నాము కొడుక ఏడా పన్నాము కొడుక ఏ తల్లి చేరాదీసి ఏ తండ్రి ఆధారించి కడుపు నిండా అన్నం పెట్టి కొడుకు కల్లారా చూతుమురారా కొడుక కల్లారా చూతుమురారా కొడుక బాగా వాడిరమ్మా. అంటే మీ నుంచి మీ అమ్మ నాన్న వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్నారు అంటే మీకు వచ్చినాయి కదా. మరి మీ పిల్లలలో ఎవరైనా పాటలు మనవరాళ్ళు వాళ్ళు కూడా పాడుకుంటూ తిరుగుతారు. ఇద్దరు మనవరాళ్ళు పాడుతూనే ఉంటారు. అమ్మ మాయమ్మ అబ్బవాడి దుడుగమ్మ అని కూడా తిరుగుతారు వాళ్ళు. ఓకే. మీ పాపకు గాని బాబుకి గాని ఏమన్నా పాడగలుగుతారా? వాళ్ళు పాడతారా? బుజ్జి కూడా పాడతారు పాటలు. బుజ్జి పాడుతుంది, చిన్నోడు పాడుతుంది. అందరికి అందరు పాటలు రావనేదే ఉండదు మన ఇంట్లో. అందరు వచ్చేసేది మొత్తం పాటల పల్లెకి అయిపోయింది. తమ్ముడు డప్పు కొట్టుతాడు, డప్పు కళాకారుడు, పాటలు జమ పాడతాడు నడుపుతాముడు. అన్నయ్య కూడా బాగుతల పాటలు పాడతాడు. అమ్మ మరి మీ అన్నగారు భాగవతం అన్నారు కదా, భాగవతం మరి మీరేమన్నా అప్పుడు వినేదా భాగవతం? మీ అన్నగారు చేస్తుంటే మీరు ఇష్టం రా మరి పాట వేసుకోండి. కుచ్చు కుచ్చులా జడాలే అవే ఓయమానకో పూర్వాయవతారుడానవే మల్లెపూల దండాలే అవే ఓయమానకో మచ్చాయవతారుడానవే పాలు పోసి పువ్వా బెట్టవే ఓయమానకో పర్మాయవతారుడానవే పాలు పోసి పువ్వా బెట్టెదా మాయమ్మానికో మరుషాయవతారుడానవే జనకా మిమ్మూల పిలసేన పని ఏమి జనకా మిమ్మూల జననే సరిక ముఖ్యగా ఇక కరుళాక గొప్పలతో జననే సరిక ముఖ్యగే జనకా మిమ్మూల పిలసేన పని ఏమి జనకా మిమ్మూల. భాగవతం పాటలు అంటే ఈ టైపులు ఉంటాయి. అంటే మీ నుంచి ఈరోజు చాలా నేర్చుకున్నాం. కోలాటం పాటలకు తేడా ఏంది, భజన పాటలకి భాగవతం పాటలే. మా ప్రేక్షకులు కూడా చాలా నేర్చుకున్నారు మీ నుండి. ఒక కథ కూడా చెప్తారా? కథ చెప్పండి అమ్మా. ఇంకా కామమ్మ కామమ్మ సోము కామమ్మ కామమ్మ సుఖ పట్ల లక్ష్మయ్య ముద్దు కూతురుగా కామమ్మ ఎంకమ్మ గరవాన జలమించినది కామమ్మ పెత్తండ్రి రామయ్య ప్రేమతో పెంచే కామమ్మ పెత్తల్లి ఎంకమ్మ ప్రేమతో పెంచే కామమ్మ ఓ రామ రామయ్య శ్రీరామ రామ రామ పట్టవి రామ కోదండ రామ బాళ్ళ బాలే రామ పట్టవి రామ కోదండ రామ అంజమ్మ అంజమ్మ పుట్టింది ఊరు కాదు నెల్లూరి భూముల పట్టు సీమాల నెల్లూరి భూముల పట్టు సీమాల అంజమ్మ నెల్లూరి భూముల పట్టు సీమాల అంజమ్మ పుట్టంగా తల్లిదండ్రి చెల్లె బాళ్ళ బాలే. ఇగో ఇట్లా కథలు చెప్పుకునేది. కథలు అంటే కథలు కూడా చెప్తారమ్మా మీరు బయట? కథలు కూడా పండగలకి ఇట్లా ఏమైనా చేస్తారా? ఇంటే మాత్రం ఎమ్మడే పాడతాం. ఓకే. పండగలు చేస్తారా? పండగలకు కూడా పోతుంది. మరి ఒక పండగ పాట కూడా పాడండి. ఎట్లా చేస్తారో కథ? ఇట్లా మేము ఇట్లా పాడేది. ఇడివిడువు గౌరమ్మ మట్టిడివావమ్మ మట్టిడివావమ్మ మట్టిడివా నేను ఇంకా వ్రసిల్లా దాన్ని వసిల్లా దాన్ని ఇడివిడువు గౌరమ్మ కుంగిడవావమ్మ కుంగిడవావమ్మ కుంగిడవా నేను ఇంకా కోడాలు నమ్మ కోడాలు నమ్మ ఇడివిడువు గౌరమ్మ ఏలిడవావమ్మ ఏలిడవావమ్మ ఏలిడవా నేను ఇంకా ఏరాలు నమ్మ ఏరాలు ఇడివిడువు గౌరమ్మ చెయ్యడవావమ్మ చెయ్యడవావమ్మ చెయ్యడవా నేను ఇంకా సిల్లల్లే కాదా సిల్లల్లేగా అసలే కాబోయి తెచ్చుకురా శ్రీజొన్న కంకి శ్రీజొన్న కంకి తిరిగిపోయి తెచ్చుకుంటే మాయన్న బిడను మాయన్న బిడను అట్టట్టా పోయేటేవానంటే
తెప్పల్లో నా తెప్పల్లో అయ్యే నా ఎల్లమ్మ పూలతో అంటే దీనికి కొంచెం అర్థం చెప్పండి అమ్మా, బాగుంది. ఈ దంపుడు కొట్టమని పెడతారా ఎల్లమ్మ పండుగ అప్పుడు నైట్ బియ్యం పోసి దంపుడు కొట్టమని పెడతారు కదా, అప్పుడు ఇక ఇసురుకుంటా ఈ పాట అంటే దాని అర్థం ఏంటిది అన్నట్టు? అంటే కొట్టనం పెడుతున్నాం అమ్మవారికి బియ్యం చేసి నైద వండడానికి, దాని గురించి ఇది పాట. ఓకే, చాలా బాగుంది. ఈ ఎల్లమ్మ మీద వాడారు, శివుని మీద వాడారు, నరసింహస్వామి మీద వాడారు, కృష్ణుడి మీద వాడారు, ఇంకా ఆంజనేయ స్వామి మీద కూడా ఏమన్నా పాడండి అమ్మ. శ్రీరామ దూత వీరానుమా సీతారామనుమా శ్రీ ఆంజనేయ వరవినుమా మమ్ములగనుమా శ్రీరామ దూత వీరానుమా సీతారామనుమా శ్రీ ఆంజనేయ వరవినుమా మమ్ములగనుమా మా తండ్రి మారుతే నిన్నే నివేడితే వేలాడితే అందుకో మారుతే జనాన కోరితే నీ చెంత చేరితే మా చింతలను బాపి ఆడుకో మారుతే హర శ్రీరామ హర రామ హర రామ జై శ్రీరామ శ్రీరామ దూత వీరానుమా సీతారామనుమా శ్రీ ఆంజనేయ వరవినుమా మమ్ములగనుమా శ్రీరామ దూత వీరానుమా సీతారామనుమా శ్రీ ఆంజనేయ వరవినుమా మమ్ములగనుమా. అమ్మా, ఇంతవరకు అంటే అసలు చదువుకోకుండా మీరు ఇవన్నీ పాటలు పాడుతున్నారు, విని పాడడం అంటే మామూలు విషయం కాదమ్మా. అయితే మీరు ఇది నక్షత్ర ఛానల్ పాడిపించారు ఈ పాట, ఆంజనేయ స్వామిది నక్షత్ర ఛానల్ షూటింగ్ కూడా చేసినాం, భజన చేసుకుంటే పాడినాం. అవునా? భజనకు మా ఊరోనే పెట్టిన. ఇంకేంది, మిమ్మల్ని ఆదరిస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూడా వెలుగులోకి మంచి ప్రయత్నం అమ్మా. ఇంత అంటే ఇప్పుడు ఇవన్నీ పాడారు కదమ్మా, ఇంకా ఎల్లమ్మ మీద ఇట్లా ఏమన్నా సాంగ్స్ ఏమన్నా వస్తాయి మనకి? పాడతా తల్లి, ఒకటి మంగళి గారు చెల్లె పాడింది చూడు, ఆ పాట మా అమ్మ పాటే అది. గీద్దాడు గమలమ్మ ఎల్లమ్మో గెలిపిన జడలమ్మ ఎల్లమ్మ అరిసోడు గమలమ్మ ఎల్లమ్మో అల్లిన జడలమ్మ ఎల్లమ్మ సోలేడు గమలమ్మ ఎల్లమ్మో సోగిన జడలమ్మ ఎల్లమ్మ నవ్వేడు గమలమ్మ ఎల్లమ్మో దాపిన జడలమ్మ ఎల్లమ్మ కాలు గజ్జ గల్లు పట్టే ఎల్లమ్మో ఊరి గల్లు నల్లడిలే ఎల్లమ్మ ఊరి గంటి రాజులను ఎల్లమ్మో ఊరించ తల్లివమ్మ ఎల్లమ్మ మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్లో మావిరాలెల్లమ్మ మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్లో మావిరాలెల్లమ్మ సిద్ధరకర చెట్టెక్కి మావిరాలెల్లమ్మ కైలాసం గట్టెక్కి మావిరాలెల్లమ్మ ఒకే సీడప్పుల్లో మావిరాలెల్లమ్మ వంకా శివసత్తుల్లే మావిరాలెల్లమ్మ రెండు సీడప్పుల్లో మావిరాలెల్లమ్మ రెండు శివసత్తుల్లే మావిరాలెల్లమ్మ మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్లో మావిరాలెల్లమ్మ రామ రామ ఎల్లమ్మకో రాముల పరిష ఎల్లమ్మకో జడుగిద్దడెల్లమ్మకో పిలిపిన జడలే ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిష ఎల్లమ్మకో తంగెళ్ళు కొట్టేరెల్లమ్మకో నాములు బరసేరెల్లమ్మకో సిమ్మలు కొట్టేరెల్లమ్మకో నీడలు బరసేరెల్లమ్మకో. మరి అమ్మనే ఇచ్చిందమ్మా వాళ్ళకి నేను పాడితే నాకు మేము పాడుకుంటాం అమ్మ అంటే, మరి మిమ్మల్ని తీసుకోలేదా ఈ పాటకి? ఇంకా మేమిద్దరం ఉంటాం రా అంటే ఇక సరే అని ఓకే. ఇంకా ఉంటే ఇంకా బాగుండేవి అనిపించిందా మీకు? నేనుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే ఎవరికైనా ఇచ్చిన పాటలు మనం వాళ్ళు ఇంకా మేము పాడుకుంటాం అని అంటే ఇక నేను కూడా ఏమనలే సరేలేరు అని చెప్పి. బాగుంది, చాలా బాగుంది పాట. అమ్మ మీరు ఇంకా ఇంత ముందు గానీ స్టూడియోలో అంటే మీ వాయిస్ ఇక్కడ హై పిచ్ లో ఉంటది కదా, ఏమన్నా మీరు వెళ్ళిన సాంగ్స్ ఏమన్నా అంటే మిమ్మల్ని సెట్ అవ్వట్లేరు అని ఇట్లా ఎవరన్నా ఈ పాటకి మీరు గొంతు సెట్ అవ్వట్లేదు అని తీసేసిన సందర్భాలు ఏం లేదు తల్లి, ఇంకా ఏమన్నా ఎల్లమ్మ పాటలు ఇంకేమన్నా వస్తాయమ్మా మనకి? పాడతారా? ఎల్లమ్మ పాటలు బాగానే పాడతా. పాడండి. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో నా పేరే ఎల్లమ్మ నీవు జోగురాలమ్మో తోడు గంపల్ల నన్ను జోరాడోరంటే ఆరు గంపల్ల నీవు ఆడినదానమ్మో అందరి ముందారా నేను అమ్మవారిని అయ్యమ్మ చెట్టుల్లా నాకు ఇల్లుగా నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో. బాగుంటది పాట కూడా, ఇంట్లో ఊగినట్టుగా ఉయ్యాలు
చెప్పినట్టుగా అనిపిస్తుంది. చూసారు కదా అమ్మ భిక్షమమ్మ గారి ఇంటర్వ్యూ ఇంతసేపు. అమ్మ ఎన్ని విధాలైన పాటలు అంటే మన ముందు తీసుకొచ్చింది. కోలాటము, చెక్క భజన, భాగవతము, ఆడపిల్లల మీద, కొడుకు మీద, భార్యాభర్తల మీద, అదే విధంగా వ్యవసాయం మీద అన్ని పాటలు, ఉద్యమ పాటలు కూడా తీసుకొచ్చింది. అమ్మ ఇంతసేపు మనలందరినీ భక్తి పాటలతోటి మనందరికీ ఆరాధన కలిగించింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అదేవిధంగా చూస్తూనే ఉండండి మన ఎల్జీ మీడియా ప్రేక్షకులందరికీ. మరొక మట్టి గొంతుతో మీ ముందుకు రాబోతున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.